కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ఎంతసేపు నోట్లు ఓట్లే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మెదక్ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి 5 నెలలు గడుస్తున్నా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు క్యాంపు కార్యాలయానికి వస్తలేడని, ప్రజలకు అందుబాటులో ఉండలేడని ఆరోపించారు. సొంత వ్యాపారాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపైన లేకపోవడం బాధాకరమన్నారు. మెదక్ జిల్లాతో ఎలాంటి సంబంధం లేని వెంకట్రామరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన సొంత జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కరూ లేరా అని ప్రశ్నించారు. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే ఓర్వలేని కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇప్పుడు డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకుడు శంకుస్థాపనలు చేస్తుంటే కనబడడం లేదా అని ప్రశ్నించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని బీఆర్ఎస్కు ఓటేస్తే రామసముద్రంలో వేసినట్లే అన్నారు. కమలం గుర్తుకు ఓటేస్తే మూడోసారి ఏర్పడబోతున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశయులకి నమస్కారం. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసి 5 నెలలు అవుతుంటే కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం క్యాంపు కార్యాలయం ఓపెన్ చేసేందుకు కూడా సమయం లేదు. నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకున్న దాఖలా లేదు. 5 నెలలుగా ఏదో పొడి చేస్తాం, ఉద్ధరిస్తాం, రఘునందన్ ఏం చేస్తలేడు, కొబ్బరికాయలు కత్తెరలు పట్టుకొని తిరిగిండని చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ 5 నెలల నుంచి ఒక్కసారైనా ఐటీఐ బిల్డింగ్ కాడికి పోయినవా, ఒక్కసారైనా అసంపూర్తిగా ఉన్నటువంటి ఏ ఒక్క పనినైనా పరిశీలించినవా, ఏ ఒక్క పనినైనా పూర్తి చేయించినవా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐఓసీ బిల్డింగ్ దగ్గర నుంచి ఐటీఐ దగ్గర నుంచి ప్రతి భవనం దగ్గరికి పనులు పూర్తి చేయించడానికి వారానికి ఒకసారి విజిట్ చేసి పనులు కంప్లీట్ చేయించేవాళ్ళం యుద్ధ ప్రాతిపదికన. మీరు ఎమ్మెల్యే అయిన నుంచి దుబ్బాకకు తక్కువ, హైదరాబాద్కి ఎక్కువ అన్నట్టు సొంత వ్యాపారాలకు ఉన్నటువంటి పట్టింపు దుబ్బాక నియోజకవర్గ ప్రజల మీద లేకపోవడం అనేది దురదృష్టం. ఆ రోజు రఘునందన్ ఎమ్మెల్యేగా ఇనాగరేషన్లకు వస్తే మంత్రుల్ని వీళ్ళని వాళ్ళని 100 మందిని వేసుకొని వచ్చి హంగామా చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరి ఇవాళ డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకుడు ఈడాడ కొబ్బరికాయలు కొట్టిపోతూ ఉంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పాలి. అసలు మీరు ఉన్నారా? మీకు దుబ్బాకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు దుబ్బాక ప్రజలకి అందుబాటులో లేకపోతున్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలి.